అందరం కలిసి పనిచేసుకోవాలి సోదరభావంతో. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో మహాలక్ష్మి వైన్స్ చోరీ కేసును పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. గోడకు కన్నం వేసి లోపలికి చొరబడి 1.75 లక్షల నగదు డీవీఆర్ దొంగలించిన కేసులో చిమ్ముల మల్లికార్జునరెడ్డిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెంకట్రెడ్డి తెలిపారు. చోరీకి ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. రాత్రి మరి 20వ తారీఖు మధ్యలో మహాలక్ష్మి వైన్స్లో నాగర్ కర్నూలులో ఉన్నటువంటి వైన్స్లో వెనుక నుంచి కన్నం చేసి దానికి లోపలికి ప్రవేశించి ఒక వ్యక్తి ముసుగు పెట్టుకొని ఉన్నాడు. కొంత అతను ప్రవేశించి కౌంటర్లో ఉన్నటువంటి 1,75,000 రూపాయలను తీసుకొని వెళ్ళినాడు, దొంగతనం చేసుకొని వెళ్ళిండు. దాంతోపాటు డీవీఆర్ కూడా తీసుకొని వెళ్ళడం అనేది జరిగింది. మల్లికార్జునరెడ్డి ఆయనని వెహికల్ చెకింగ్లో బాగా పట్టుకొని విచారిస్తే అతని దగ్గర దానికి ఉపయోగించిన వస్తువులు పనిముట్లు దొరికినాయి. దాంతోపాటు ఆ ఇంటి దగ్గర 1,75,000 మరియు ఈ డీవీఆర్ను స్వాధీనం చేసుకొని నిన్ను అరెస్ట్ చేసి పంపడం అనేది జరిగింది. గతంలో ఇతను నైట్ బ్రేక్స్ కూడా చేసినాయి, షటర్ లిఫ్టింగ్ 2 కేసులు మన కలవకుర్తిలోను, నైట్లో అటెంప్ట్ ఇది మీర్పేట పోలీస్ స్టేషన్లో కూడా దొంగతనంలో పాల్గొని ఉన్నాయి. గత ఇతనికి దొంగతనం చేసిన చరిత్ర